హలో వెల్కమ్ బ్యాక్ అండి. సో ఇవాళ వచ్చేసి మనం 7 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాగ్స్ తీసుకొచ్చాము. ఫ్రమ్ చిన్న క్లచెస్ నుంచి హ్యాండ్ బ్యాగ్స్, టోట్ బ్యాగ్స్, ఆఫీస్ వేర్, డైలీ వేర్ కోసం అన్నీ అనేది వాడుకోవచ్చు. సో ఒక్కొక్కటి చూస్తూ మనం వీడియో అనేది స్టార్ట్ చేద్దాము. నేను వేసుకున్న డ్రెస్ వచ్చేసి ఆల్రెడీ నిన్న వీడియోలో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే చెక్అవుట్ చేయండి. సో ఫస్ట్ బ్యాగ్ ఈ టోట్ బ్యాగ్తో స్టార్ట్ చేద్దాము. చాలా అంటే చాలా బాగుంది, చూసారా మీరు? ఇది వచ్చేసి జూక్ బ్రాండ్ అండి. ఇంత పెద్ద లార్జ్ స్పేస్తో వస్తుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చేసి ఇలా మనకి జూట్ ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుందో అలా ఉంది. అండ్ ఇది మొత్తం వచ్చేసి మనకి లెదర్ పార్ట్. ఇది సైడ్ ఉన్నటివి ఇదంతా వచ్చేసి లెదర్తో తయారు చేశారు. సో లోపల ఎలా ఉంది ఏంటి అనేసి మనం డీటెయిల్గా చూద్దాము. మనకి ఒకటే జిప్ ఉందండి పైన. ఓపెన్ చేస్తే ఇంత పెద్ద స్పేస్ అనేది ఉంది. ఇది ఆఫీస్ వేర్కి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. మనం ఇక్కడ ల్యాప్టాప్ పెట్టుకోవచ్చు, ఇక్కడ లంచ్ బాక్సెస్ అలా ఏదైనా పెట్టుకోవచ్చు, ఆర్ ఐప్యాడ్ ఏవైనా. అండ్ మిడిల్ పార్ట్లో వచ్చేసి మనకి ఏమన్నా ఎసెన్షియల్స్ ఆర్ మేకప్స్కి సంబంధించినవి మిడిల్ పార్ట్లో కూడా చూడండి. మిడిల్ జిప్లో ఎంత ప్లేస్ అనేది ఉందో దీంట్లో కూడా పెట్టుకోవడానికి. ఇది వచ్చేసి మనకి జూక్ బ్రాండ్ అని చెప్పాను కదా. వన్ సైడ్ వచ్చేసి ఇలా మనకి పాకెట్స్ ఉన్నాయి, సపరేట్గా పాకెట్స్ ఉన్నాయి. చాలా బాగుంది. అండ్ వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి కూడా హోల్డర్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ లుక్ కదా. బ్యాక్ వచ్చేసి మనకి చిన్న జిప్ ఉందండి. ఏదన్నా కాయిన్స్, మనీ అలాంటివి వేసుకోవాలనుకుంటే ఇక్కడ సైడ్ వేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఫస్ట్ బ్యాగ్ అండి. ఇక్కడ వచ్చేసి మనకి ఇంకొక జిప్ కూడా ఉంది లోపల. ఇంత ఎక్స్ట్రా స్పేస్ అనేది అండ్ చాలా సాలిడ్ మెటీరియల్ ప్లస్ సాఫ్ట్గా ఉంది. చాలా డైలీ వేర్కి రఫ్ అండ్ టఫ్గా వాడచ్చు. చూడండి ఎంత బాగుందో. ఇది వచ్చేసి వేసుకుంటే కూడా క్లాస్గా కనిపిస్తుంది మనకి. అండ్ కింద వచ్చేసి మనకి ఇలా 4 పెడల్స్ లాగా ఉన్నాయి, చిన్న చిన్నవి. సో దట్ ఎక్కడన్నా పెడితే మనకి బ్యాలెన్స్డ్గా అలానే కూర్చుంటుంది, అటు ఇటు పడిపోకుండా. ఇది వచ్చేసి మన ఫస్ట్ బ్యాగ్. దీని తర్వాత మనం వచ్చేసి ఒక చిన్న క్లచ్ వాలెట్ లాంటిది చూద్దాము. ఇది కూడా చాలా బాగుంది. నేను ఇలా కీ చైన్ ఉన్నాయి, ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతున్నాయి కదా. ఓపెన్ చేసి చూపిస్తాను. మనకి ఇలా వచ్చేసింది, చిన్నగా కాజీగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనము మనీ, క్యాష్, నోట్స్ అలాంటివి పెట్టుకోవచ్చు. ఇక్కడ క్రెడిట్ కార్డ్స్ అలాంటివి, ఇక్కడ ఏదైనా ఫోటో ఆర్ సంథింగ్ మనకి నచ్చినవి పెట్టుకోవచ్చు. అండ్ ఇది క్లోజ్ చేయడానికి చిన్న పిన్ అనేది ఇచ్చారు. దీని దగ్గర మనకు వచ్చేసి జిప్ ఉందండి. ఇవి కాయిన్స్ లేకపోతే ఏమైనా చిన్న చిన్న జారిపోకుండా ఉండాలి అనుకుంటే దీంట్లో వేసుకోవచ్చు మనము. దీనికి ఒక చిన్న కీ చైన్ అనేది ఇలా ఇచ్చారు. చాలా బాగుంది. ఇది కూడా చూడండి. థర్డ్ వన్ వచ్చేసి మనము వైట్ కలర్ బ్యాగ్ చూద్దాము. చూడండి ఇది ఎంత క్లాస్గా ఉంది. ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది. ఇది ఒక టైప్ ఆఫ్ లెదర్ అండి. ఇది నేను పక్కన అన్ని ఫొటోస్ యాడ్ చేస్తాను ఎలా కనపడుతుంది అనేసి. ఇది వచ్చేసి ఇలా చిన్నగా హ్యాండిల్ లాగా ఇచ్చారు పట్టుకోవడానికి. అండ్ ఆల్సో దీని లోపల మనము 2 జిప్ కంపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయి. దీనికి మనకి లాంగ్ స్లింగ్ బ్యాగ్ లాగా వేసుకోవడానికి కూడా ఇలా సైడ్కి ఇచ్చారు. దీన్ని వచ్చేసి లోపల ఉందండి, నేను ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఇదిగోండి బెల్ట్. మనం దీనికి అటాచ్ చేసుకుని మనం దీన్ని స్లింగ్ బ్యాగ్ లాగా కూడా లాంగ్ హ్యాండ్ బ్యాగ్ లాగా కూడా వాడచ్చు. ఇదిగోండి బాగుంది కదా. చాలా అంటే చాలా ప్రీమియంగా ఉంది. ఇది ముందు వచ్చేసి సింబల్ ఇలా ఉంది. కొంచెం గూచీ టైప్ బ్యాగ్స్కి సింబల్ ఉంటుంది చూడండి, C&G అలా ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనం థర్డ్ బ్యాగ్ చూద్దాము. ఇది వచ్చేసి బ్లూ కలర్లో అండి. ఇది మోస్ట్లీ అన్ని యాప్స్లో అనేది అవైలబుల్గా ఉంది. కొంచెం చూడడానికి బాగుంది కదా అని నేను ఫ్లిప్కార్ట్లోంచి తెప్పించాను. ఇవన్నీ మనం ఏవైతే చూస్తున్నామో ఫ్లిప్కార్ట్లో నుంచి చూస్తున్నామండి. నేను ప్రతి ఒక్క దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో అనేది మెన్షన్ చేస్తాను. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను క్లారిఫై చేస్తాను. ఇది వచ్చేసి మనకి థర్డ్ బ్యాగ్ అండి. దీనికి ఇది ఆల్రెడీ అటాచ్డ్ అయి వచ్చింది. ఇలా ఉంటుంది వేసుకుంటే. బాగుంది కదా. దీని లోపల వచ్చేసి మనకి 2 సపరేట్ కంపార్ట్మెంట్స్ లాగా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఒక కంపార్ట్మెంట్ అండి, ఇక్కడ వచ్చేసి ఒక కంపార్ట్మెంట్. మధ్యలో వచ్చేసి చిన్న జిప్ లాగా ఉంది. మనీ, లిప్స్టిక్, కాయిన్స్ ఏవైనా ఉంటే దాంట్లో వేసుకోవడానికి. ఇది సింపుల్గా ఉంది. ఏదైనా టెంపుల్స్కి లేకపోతే చిన్న షాపింగ్కి వెళ్ళడానికి అయితే ఇది పర్ఫెక్ట్గా సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనము ఇది వచ్చేసి అయితే ఖచ్చితంగా పార్టీ వేర్కి అయితే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుందండి. ఇది మనం వేసుకుని వెళ్తే కూడా చాలా మంది అడుగుతారు ఇది ఎక్కడ తీస్తున్నారని. అంత క్లాస్ ప్రీమియం క్వాలిటీ ఉంది ఇదైతే. నెక్స్ట్ వచ్చేసి మనము ఫిఫ్త్ బ్యాగ్ చూద్దాము.
ఇది కూడా వైట్లో తీసుకున్నాను. ఇది వచ్చేసి కొంచెం పౌచ్ టైప్ లాంటిది, ఒకటే జిప్ కంపార్ట్మెంట్ ఉంది. దీని లోపల వచ్చేసి మనకి ఫ్యాబ్రిక్ అనేది వచ్చిందండి. బాగుంది. ఇది కూడా ఒకటే చిన్న జిప్తో ఇలా వచ్చేసింది. అండ్ దీనికి హ్యాండీగా ఉండడానికి మనకి ఇలా వేసుకోవాలంటే ఇలా కూడా వేసుకోవచ్చు. చిన్నగా పర్ల్తో ఇచ్చారు. ఇది మొత్తం ఇలా పెద్ద పెద్ద పర్ల్స్ అనేది వచ్చాయి. లేదు మనకి బ్యాగ్ లాగా హ్యాండ్ బ్యాగ్ లాగా వేసుకోవాలంటే బెల్ట్ కూడా ఉంది, ఇలా వేసేసుకోవచ్చు. రెండు విధాలుగా కూడా బాగుంటుంది. మనం వేసుకునే దాన్ని బట్టి మనం స్టైల్ అనేది చేసుకోవచ్చు. లేదు మనకి చిన్నగా కావాలి అనుకుంటే ఇలా కూడా వేసేసుకోవచ్చు. బాగుంది కదా. నెక్స్ట్ చూద్దాము. ఇది వచ్చేసి ప్యూర్ లెదర్ బ్యాగ్ అండి. చూడండి ఎంత క్లాస్ అండ్ ప్రీమియంగా కనిపిస్తుందో. ఇది వచ్చేసి రౌండ్ సిలిండర్ టైప్లో ఉంటుంది. మనకి ఓపెన్ చేయడానికి ఇది మెయిన్. ఇక్కడ వచ్చేసి బటన్ ఇలా ఉంది. అండ్ ఇక్కడ వచ్చి ఒక జిప్ కంపార్ట్మెంట్ ఉంది. ఇంకా బెల్ట్ ఇచ్చారు. చూడండి ఎంత బాగుంది బెల్ట్ అయితే. ఇది ఇలా అటాచ్ కూడా చేసుకుని మనము స్లింగ్ బ్యాగ్ లాగా ఆర్ సైడ్ బ్యాగ్ లాగా కూడా వేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా కూడా వేసుకోవచ్చు. ఆర్ మనం ఇలా వేసుకోవాలనుకున్నా కానీ దీన్ని పెద్దగా చేసుకుని అనేది బెల్ట్ అనేది వేసుకోవచ్చు. ఇప్పుడు చూపించిన ప్రతి ఒక్క దాన్ని బెల్ట్ మనం ఎన్లార్జ్ చేసుకోవచ్చు. దీనికి ఒకటే జిప్ ఉంది. అండ్ దీని లోపల వచ్చేసి ఎలా ఉందో నేను చూపెడతాను మీకు. చూడండి ప్యూర్ లెదర్ అని చెప్పాను కదా, చాలా అనేది పడతాయి దీంట్లో. మనకి పవర్ బ్యాంక్, ఫోన్, మనకి వాలెట్ పడుతుంది. అండ్ ఆల్సో ఏదైనా సన్ గ్లాసెస్ పడుతున్నాయి. ఇంకా చిన్న చిన్న ఐటమ్స్ ఏమున్నా కానీ ఈజీగా పట్టేస్తుంది మనకి. దీంట్లో వచ్చేసి మన 5th బ్యాగ్. బ్రాండ్ వచ్చేసి హ్యావ్గ్లామ్ అండి. ఇది కూడా చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి మనము బ్లాక్ కలర్ బ్యాగ్ చూద్దాము. ఇది కూడా ప్రీమియం క్వాలిటీతో ఉంది. చూడండి నేను వేసుకుని చూపిస్తున్నాను. ఇలా వేసుకోవచ్చు. దీని లోపల బెల్ట్ ఉంది. అండ్ ఆల్సో మనకి సైడ్ పిన్స్ అనేవి ఉన్నాయి. సో దట్ మనం హ్యాండ్ బ్యాగ్ లాగా కూడా వేసుకోవచ్చు. దీనికి వచ్చేసి 2 కంపార్ట్మెంట్ జిప్స్ అనేది ఇలా ఉన్నాయండి. సపరేట్గా ఉన్నాయి కంప్లీట్గా. అండ్ స్టార్టింగ్లో వచ్చేసి మనకి ఇలా చిన్న వాలెట్ లాగా ఇచ్చారు. ఇక్కడే మనకి ఏమన్నా చిన్న చిన్న వస్తువులు పెట్టుకోవడానికి ఇలా ఉంది. అండ్ దీనికి గోల్డ్ దాంతో అనేది ఇలా ఇచ్చారు. బ్యాగ్ లోపల చూస్తేనండి ఇదిగోండి బెల్ట్ కూడా ఇచ్చారు దీనికి. సో దట్ మనం దీనికే ఇలా అటాచ్ చేసుకుని వేసుకోవచ్చు. హియర్ ఇలా వేసుకోవచ్చు. మనకి కావాలంటే ఇది అడ్జస్టబుల్లో చూడండి. ఇది లాంగ్ అవుతా కూడా మనం వేసుకోవచ్చు. ఎంత లాంగ్ కావాలనుకుంటే అంత దీన్ని కింద కంటే చూడండి లాంగ్ అవుతుంది కదా, ఎంత లాంగ్ ఉంది. ఇంకా కూడా ఉంది. మన చాయిస్ని బట్టి మనం వేసుకోవచ్చు. అండ్ బ్యాగ్ కూడా వచ్చేసి చిన్న జిప్ అనేది ఉంది. ఇలా ఇక్కడ కూడా మనకి ఏదైనా కావాలి అని అనుకుంటే తొందరగా తీసుకోవడానికి, ఇంత లోపల వెతుక్కోకుండా ఉండడానికి ఇక్కడ ఆర్ ముందు పెట్టుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి 2 జిప్స్తో ఉంది కదా. ఇది ఒక దాంట్లో గ్యాప్, ఇది వచ్చేసి ఇంకొక దాంట్లో గ్యాప్ ఉందండి. బాగుంది కదా. లోపల కూడా చాలా ఇంటర్లాకింగ్ సిస్టమ్తో నీట్గా ఇచ్చారు. అండ్ వేసుకుంటే కూడా మనకి ఇది చాలా బాగుంటుంది. ఇది జీన్స్ మీద ఆర్ పార్టీస్కి కూడా మనము ఇట్లా చిన్నగా వేసుకుని వెళ్ళిపోవచ్చు. చూడండి క్యూట్గా ఉంది కదా. లాస్ట్ అండ్ ఫైనల్ బ్యాగ్ అండి. ఇది చాలా అంటే చాలా ప్రెట్టీగా ఉంది. మనకి ఇది వచ్చేసి స్క్వేర్ షేప్లో ఇచ్చారు. ఇలా ఇక్కడ చూడండి స్క్వేర్ షేప్లో ఇచ్చారు. ఇలానే కూర్చుంటుంది. మనకి సాలిడ్గా ఉంది, ఎలాగ పడిపోదు. ఇది వచ్చేసి మనకి ఇలాగ పట్టుకోవచ్చు. అండ్ సైడ్లో హ్యాండిల్స్ కూడా ఉన్నాయి. సో దట్ మనం బెల్ట్తో పెద్దగా కూడా వేసుకోవచ్చు. ఫ్రంట్ అనేది ఓపెన్ మనకి ఇలా అవుతుంది. లుక్ ఎట్ దిస్. బాగుంది కదా. ఇక్కడ చూడండి అస్సలు బెండే కాదు ఇది మనకి. ఇక్కడ అనేది చాలా సాలిడ్గా ఉంది. లోపల వచ్చేసి మనకి బెల్ట్ కూడా ఉంది. ఇదిగోండి వైట్ కలర్ బెల్ట్. సేమ్ ఇది కూడా మనం పెద్దగా చేసుకోవచ్చు. మధ్యలో వచ్చేసి చిన్న జిప్ కంపార్ట్మెంట్ ఇచ్చారు. సో మనకి ఏదైనా కాయిన్స్, మనీ ఏదైనా ఉంటే దీంట్లో కలవకుండా ఉండడానికి దాంట్లో అనేది పెట్టుకోవచ్చు. ఇది కూడా చాలా అంటే చాలా క్లాస్గా ఉంది. మీకు ఏది నచ్చిందో మీరు దాన్ని బట్టి కింద లింక్ ఉంటాయి కదండి, దాంట్లో త్రూ పర్చేస్ చేసుకోవచ్చు. ఇవి మన ఇవాళ హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ ఫ్రమ్ ఫ్లిప్కార్ట్. నేను నెక్స్ట్ వెస్ట్రన్ వేర్ కలెక్షన్తో చాలా ట్రెండింగ్గా ఉన్నవన్నీ తీసుకుని మరొక వీడియోలో కలుస్తాను. ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే వచ్చిన బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకుంటే ఎవ్రీ అప్డేట్ వీడియో అనేది మీ దాకా తొందరగా వస్తుంది. సో దట్ ఇవి స్టాక్ అవుట్ అవ్వకముందే మీరు అనేది పర్చేస్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.